లోకేష్ అండగా భయం లేదిక పునర్విక 6 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన మంత్రి నారా లోకేష్. చికిత్సకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు మంత్రి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా ఆదుకునేందుకు ముందుండే వారిలో ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తు చెప్పారు నారా లోకేష్. ఆ పేరు ఒక అభయం, ఒక అండ, ఒక చేయూత, ఒక ధైర్యం. లోకేష్ అభయం లభిస్తే భయం ఉండదు. గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం నిధులు సమకూరుస్తున్నారు. పోస్టుల ద్వారా, ట్వీట్ల ద్వారా పునర్విక కుటుంబానికి మద్దతుగా కొండంత అండగా నిలుస్తున్నారు. SMA type 1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక ఎంతో ధైర్యంగా ఈ వ్యాధితో పోరాడుతోంది. చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరం. స్పందించిన ప్రతి హృదయం 10 కోట్ల రూపాయల విరాళాలు సేకరించింది. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఇంకా కావాల్సిన 6 కోట్ల రూపాయలు సమకూరుస్తానని చిన్నారికి కుటుంబానికి హామీ ఇచ్చారు. పాప ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చిన, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన, ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి నారా లోకేష్. పునర్విక తల్లిదండ్రుల కోసం తన వంతు సహాయంగా 6 కోట్ల రూపాయలు అందజేశారు. చిన్నారి పునర్విక ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు జరిగే చికిత్సకు సహకరించేలా చర్యలు తీసుకోవాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్.